నమస్తే వెల్కమ్ టు టుడే టుమారో నేను మీ నరేష్ ఎమ్మెల్సీ కవితకు ఈరోజు గట్టి కౌంటర్ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈరోజు శాసన మండలిలో జరిగిన సభలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడిన తీరుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. కవిత మాట్లాడుతూ కొత్త నూతన సచివాలయం ముందున్నటువంటి అమరవీరుల స్తూపం పక్కన మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టడానికి అక్కడ నిర్ణయించుకున్నాము. కానీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఆ పార్టీ నాయకుడు మాజీ ప్రధాని ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. దీనికి సంబంధించి స్టోన్ కూడా అక్కడ పెట్టడం జరిగింది, శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది అని చెప్పేసి కవిత మాట్లాడింది. ఇంకా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టడానికి చాలా స్పేస్ ఉంది, కానీ ఒక చరిత్రాత్మకంగా అక్కడ సచివాలయం, దాని ముందు అమరవీరుల స్తూపం పక్కనే సెంటిమెంటల్గా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మేము పెట్టాలనుకున్నాము. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కొన్ని మార్పులు చేస్తా అన్నారు. చేసినప్పటికీ తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే పెట్టాలని చెప్పేసి కవిత మాట్లాడింది. దీనికి కౌంటర్గా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, 10 సంవత్సరాల నుంచి మీకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెట్టడానికి మీకు టైం లేదా? ఇప్పుడు ప్రజా సమస్యల మీద మాట్లాడుతున్నారు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు, ఒక ప్రజా సమస్య పైన కూడా మీరు ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు మాట్లాడుతున్నారు, మీకు టైమే దొరకలేదా? మేము అక్కడ మాజీ ప్రధాని, మా పార్టీ నాయకుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని పెట్టాలనుకున్నామో ఖచ్చితంగా అక్కడ పెడతాము. తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూడా మార్పులు చేసినామో. దీనికి సంబంధించి ఏదైతే మీరు మార్పులు అంటారో, తెలంగాణ తల్లి అంటే వజ్రాలు, వైడూర్యాలు, నగలు వేసుకొని ఉండదు. తెలంగాణ తల్లి అంటే నార్మల్గా ఉంటుంది. దీనికి సంబంధించి మేము మంత్రివర్గంలో కూడా క్యాబినెట్లో మేము మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకున్నాము. క్యాబినెట్ కూడా ఆమోదించింది. దీనికి సంబంధించి తల్లి విగ్రహాన్ని కూడా మార్పులతో మంచి ప్రదేశంలో మేము పెడతామని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. ఇక గతంలో కూడా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ని కాస్త మహాత్మా జ్యోతిరావు పులే ఒక ప్రజా దర్బార్గా మార్చినారు. దీనికి సంబంధించి కవితకి ఒక థాట్ వచ్చింది అసెంబ్లీలో కూడా. అంటే ఇక్కడ ప్రగతి భవన్కే జ్యోతిరావు పులే గారి పేరు పెట్టారు, అసెంబ్లీలో జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని కూడా పెడతారు ప్రభుత్వం అని గెస్ చేసిందో ఏమో. ఆమె ఒక మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని ఒక ఉద్యమం లాంటిది స్టార్ట్ చేద్దాం అనుకుంది. దీనికి సంబంధించి రవీంద్ర భారతిలోని గద్దర్ జయంతి సందర్భంగా కంచె ఐలయ్య గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందే ఈ మాట మాట్లాడడం జరిగింది. నాకు కవిత కాల్ చేసింది, ఇట్లా జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని పెట్టాలని తనకు చెప్పింది. జ్యోతిరావు పులే అంటే మాకు దగ్గర వాడే కానీ నువ్వు కాదమ్మా అని చెప్పి కంచె ఐలయ్య సెటైరికల్గా మాట్లాడడం జరిగింది. అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వాళ్ళ అధికారం దిగిపోయిన తర్వాత 10 సంవత్సరాలు వారు అధికారంలో ఉన్నప్పుడు గుర్తురాని మహాత్మా జ్యోతిరావు పులే గారు ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే గుర్తొచ్చారని చెప్పేసి కంచె ఐలయ్య గారు మాట్లాడారు. అయితే కవిత కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా ఢీ కొట్టాలనే ప్రణాళికలు రచిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మొన్న జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి అదొక ఉద్యమం చేద్దాం అనుకుంది. ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, అంటే ఏదో ఒకటి ఆమె ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా ఢీకొట్టే విధంగానే ఆమె అడుగులు ఉన్నాయని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నమాట.